నయాగరా వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరామండి. ఈ వీకెండ్ లాంగ్ వీకెండ్ సమ్మర్ కదండి, లాంగ్ వీకెండ్ అయితే ఉందని చెప్పేసి బయలుదేరాం. మా పిల్లలు అయితే తీసుకొని వెళ్ళారు. లోపలికి వెళ్ళాకైతే కొద్దిగా నడవటం అయితే కొద్దిగా ఏంటండి బాగానే నడిచామన్నమాట. నడిచాకైతే ఇక్కడైతే టికెట్స్ ఇచ్చాడనమాట. ఈ టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాక లిఫ్ట్ అయితే ఎక్కిచ్చాడు. ఆ లిఫ్ట్ ఎక్కించాక ఇంకా ఇక్కడి నుంచి మనం చూస్తుంటే అయితే కెనడా మాత్రం సూపర్గా కనిపిస్తుందండి. అన్ని ఎత్తైన భవనాలు అవి, ఆ బార్డర్ అవన్నీ కూడా మన దగ్గర దాకా వెళ్ళి అయితే చూడొచ్చు అనమాట. ఈ భవనం అయితే మనకి ఇక్కడి నుంచి దూరం నుంచి అయితే ఇట్లాంటి భవనాలు అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇలా చూసుకుంటూ అయితే ఇంకా మేమైతే లిఫ్ట్ అయితే ఎక్కించాడు. ఇంకా లిఫ్ట్ దిగాకైతే మాకైతే మా చేతిలో అయితే ఒక కవర్ అయితే పెట్టాడు. ఏంటా అని ఓపెన్ చేస్తుంటే మాకు నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాటర్ అయితే మీద పడుతుంది కదండి, ఆ మీద పడకుండా ఒక కవర్ కోట్ అయితే ఇచ్చాడు అనమాట. ఆ కవర్ కోట్ తోడు వేసుకొని ఇంకా మేము ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలాగ బోట్ ఫాల్ట్లో ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుందని ఇలా వెళ్ళాకైతే ఇంకా ఆ బోట్ అయితే స్టార్ట్ అయిందండి. కానీ నిజంగా అండి ఎన్ని రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం అనమాట, నయాగరా వాటర్ ఫాల్స్ చూద్దామని. ఇంకా మేము పోయినసారి అమెరికా వచ్చినప్పుడైతే మాకైతే వింటర్ సీజన్ కదండి, ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి ఇంకా చక్కగా ఇలా అయితే బయలుదేరామన్నమాట. కానీ ఈ ఫీలింగ్సే వేరండి. అక్కడి నుంచి కెనడా ప్రజలు, ఇక్కడి నుంచి అమెరికా ప్రజలు అలా వెళ్తూ ఉంటే మాత్రం మధ్యలో అయితే టచ్ అవుతాం. హాయ్ బాయ్ అయితే చెప్పుకుంటాం అనమాట. అందరం పలకరించుకున్నట్టు హాయ్ బాయ్ అనేది చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఆ ఫీలింగ్సే వేరండి. వేరే దేశం వాళ్ళు మనం పక్క నుంచి అలా వెళ్తూ ఉంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదండి. ఇలా అయితే ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే ఇంకా ఆ బోట్లో అయితే మేము దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనమాట. దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా ఆ కేరింతలు ఆనందం అయితే వేరండి. పెద్దవాళ్ళు లేరు, చిన్నవాళ్ళు లేరు, చాలా హ్యాపీగా కేకలు అరుపులు అలా అయితే బాగా అనిపించింది అనమాట. ఇగోండి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాకైతే మాకైతే ఇంద్రధనస్సు 7 రంగుల ఇంద్రధనస్సు అయితే కనిపించిందనమాట. ఆ ఇంద్రధనస్సు చూపించి నాకు కనిపించింది అని బోట్లో అయితే అందరూ అరుచుకుంటూ ఉన్నారనమాట. రియల్గా చాలా బాగుందండి ఆ అనుభవం అయితే. ఇదిగో చూడండి ఎంత చక్కగా మీకు వీడియోలో కూడా కనిపిస్తుందో. ఇలా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాకైతే ఇలా ఒక రౌండ్ అయితే కొడతాడనమాట. 40 నిమిషాలు అయితే మనం ఈ వాటర్లో అయితే ఈ బోట్లో అయితే ఉంటామన్నమాట. ఇక చూడండి దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆ వాటర్ మన మీద పడుతూ ఉంటే ఆ వాటర్ జల్లు అనమాట. వర్షపు జల్లుల కంటే కూడా ఇంకా విదురుగా మన మీద పడుతూ ఉంటే అబ్బా ఆనందమే వేరుంటుంది. ఎవరైనా అమెరికా వచ్చినప్పుడు కంపల్సరీ వాటర్ ఫాల్స్ అయితే కంపల్సరీ టచ్ అవ్వాలండి. ఎలాంటి వాళ్ళైనా చిన్నపిల్లల కేరింతలు కొడతారనమాట. ఇది నిజంగా అండి, ట్రస్ట్ మీ, నేను చెప్తుంది మాత్రం మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది. ఈ వీడియోల్లో ఫోటోలో చూడటం కాదు, నేను చాలా వీడియోస్ చూశాను, కానీ రియల్గా చూసిన అనుభవం వేరే ఉంటుంది. ఇక్కడైతే ఈ వాటర్లో అయితే మనకు పక్షులు అయితే చాలా కనిపిస్తున్నాయండి. మనమైతే కృష్ణ పక్షులు అంటూ ఉంటాం కదండి, కృష్ణ పక్షులు అయితే ఇక్కడ చాలా కనిపిస్తూ ఉన్నాయి. కొంగలు, కృష్ణ పక్షులు, ఇంకా రకరకాల పక్షులు అయితే ఈ వాటర్ మీద మనకు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇలా అవన్నీ చూసుకుంటూ చక్కటి అనుభవంతో అయితే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ దగ్గరికి వెళ్ళాక అమ్మో ఆ వాటర్తో మొత్తం తడిసిపోతామండి ముద్దగా. అంత స్పోర్ట్స్గా పైనుంచి పడుతూ ఉంటాయి కదా, దాని కింది నుంచి అలా తాకినట్టుగా మనం వెళ్ళిపోతాం అనమాట. అబ్బో, ఇంకోటండి ఈ వాటర్ ఫాల్స్ మనం ఇక్కడి నుంచి వచ్చాకైతే 4 వైపులా కూడా మనకి వాటర్ ఫాల్స్ చూపిస్తారనమాట. ఇంకా వేరే ప్లేస్లకి వెళ్ళి ఈ ల్యాండ్లోనే మొత్తం వేరే ప్లేస్కి అయితే 4 వైపులా అయితే మనకి వాటర్ ఫాల్స్ అటునుంచి ఇటునుంచి అన్ని విధాలా చూసుకుంటూ ఉంటాం, ఫొటోస్ దిగుతూ ఉంటాం, చాలా బాగా కనిపిస్తూ ఉంటాయండి. ఇదండి మా వాటర్ ఫాల్స్ అనమాట. ఇలా అయితే వెళ్ళి చూసి వచ్చామన్నమాట. మీకు కూడా నచ్చింది అనుకుంటాను ఈ వీడియో. నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందండి ఈ నయాగ్రా ఫాల్స్? చాలా బాగున్నాయి కదండి. వీడియోలోని ఇంత చక్కగా కనిపిస్తుందంటే ఇంకా మనం రియల్గా వెళ్తే ఎలా ఉంటాయో చూడండి. నిజంగానే అంత ఎత్తు నుంచి ఆ వాటర్ అలా మన పడిపోతూ ఉంటే దాని దగ్గరికి మనం వెళ్ళిపోతే ఎంత బాగుందంటే నిజంగా అండి. ఇదే వాటర్ ఫాల్స్ కెనడా నుంచి అటు నుంచి కూడా వాళ్ళు వస్తూ ఉంటారు, ఇటు నుంచి మనం వెళ్తూ ఉంటాం. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము కెనడా బార్డర్ వరకు అయితే కార్లో వెళ్ళగలిగాం. అక్కడి నుంచి బ్యాక్ అయితే వచ్చేసాం అనమాట. అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకెళ్ళినా కూడా మనం ఇంకా వాళ్ళు దగ్గర పడితే ఇక్కడ అమెరికా వాళ్ళు రానివ్వరట, అటు కెనడాకి వెళ్ళలేము అనమాట. అలా ఉంటుందన్నమాట మన పొజిషను.
ఇదిగోండి ఇదిగోండి కిందికి దిగాక ఇంకొక హ్యాంగిల్ నుంచి ఈ వాటర్ ఫాల్స్ అయితే ఇలా కనిపిస్తూ ఉన్నాయి చూడండి. అలాగా 4 వైపుల నుంచి అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. బాగుంది.